40 మంది దాదాపు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, పోటీ పెద్దగా లేదని చెప్పొచ్చు. ప్రకాశన ఒక విషయం, కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఇందిరాగాంధీని వ్యతిరేకించిన నీలం సంజయుడో, కాసు బ్రహ్మానందుడో, లేకపోతే మర్రి చెన్నారెడ్డి, రాజశేఖర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు లేరు. ఇయ్యకపోతే అలుగుతాం పోతాం అట్లేముండదు, అంత సీన్ లేదు వీళ్ళకు. వీళ్ళంతా వ్యాపారస్తులు, ఎక్కువ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు కాబట్టి 64 మందిలో 40 మంది వాళ్ళు ప్రొఫెషన్ పొలిటీషియన్స్. వాళ్ళు పదవులు ఉన్నా లేకున్నా చేసి అనుకునే సాధించుకునేటోళ్ళు, ప్రజల బలం ఉన్నోళ్ళు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు రూపాయి పెట్టి 2 రూపాయలు ఎట్లా కొట్టాలని చూసేటోళ్ళు. వీళ్ళతోనేమైతుంది, వీళ్ళు ఎడిపోతారు చెప్పలేము. అయితే అంత పెద్దగా ఎదిగిన వాళ్ళు కూడా లేరు, అంటే పోటీ పడేంత ఈ 1.5 సంవత్సరాల్లో మంత్రి పదవికి పోటీ పడేంత స్టేచర్ పెంచుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడని అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు, ఆయన వల్ల బ్యాడ్ నేమ్ వస్తున్నది అని. కానీ ఎక్సర్సైజ్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు. 48 గంటల కింద కూడా ఎక్సర్సైజ్ చేశారు. అవునా? బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన తీసేస్తే ఆయనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇంకొక పార్టీ సపోర్ట్ తోనే వచ్చే అవకాశం ఉంది. అవునా? బీజేపీ అంటే బీజేపీ మజ్లిస్ ఆబ్సెంట్ అవుతుంది, అవసరమైతే టీఆర్ఎస్ నుంచి కొంతమందిని లాక్కుంటారు. బట్ ఏది ఏమైనా కూడా ఆయన టచ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అన్నదాన్ని నేను నిన్న ఒక కామెంట్, నిన్న దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో ఆయన ఏమన్నానంటే, నా స్కూలింగ్ అంతా బీజేపీ, కాలేజ్ డేస్ చంద్రబాబు నాయుడు, ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పారు. ఉద్యోగం అనే మాట అనడం అనేది ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే నిన్న మంత్రివర్గంలో పేర్లు ఖరారైన తర్వాత ఈ మీటింగ్ కి వచ్చాడు ఆయన. అవును, కాబట్టి చాలా ప్రమాణ స్వీకారం చేయించి వచ్చారు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఆయన ఆ ఉద్యోగం అనే కాడ వచ్చింది. అందుకే మేము అనేది కూడా ఏంటంటే, స్వయం పాలనను పక్కకు పెట్టేసి మళ్ళీ ఢిల్లీ బాద్షాల దగ్గర ఇవాళ మోకరిల్లాల్సిన పరిస్థితి తెలంగాణకు వచ్చిందని మాకు బాధ. అదొకటి మీరు చెప్పేది. సీఎం రేవంత్ రెడ్డిని మార్చరు అంటే అధిష్టానం కూడా అంత బలహీనంగా ఉన్నట్టే లెక్క కదా, ఉన్నది కదా. ఎందుకంటే ఎప్పుడంటే మార్చగలిగింది. ఎందుకు అంటే బీజేపీ బలంతో ఆయన మళ్ళీ అవుతారన్న ఉద్దేశంతో స్ప్లిట్ చేయగలరా? అంటే ఇక్కడ చంద్రబాబు ఆంధ్రలో ఎప్పుడైతే వచ్చాడో రేవంత్ రెడ్డి గారికి కొండంత బలం వచ్చింది. ఎందుకంటే మోడీ గారి దగ్గర ఇబ్బంది ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయగలుగుతాడు. ఒకవేళ కనుక ఇక్కడ కాంగ్రెస్ తీసేసినట్టయితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగానే కంటిన్యూ అవుతాడు, అందరు సపోర్ట్ చేస్తారు, ఆయన పడిపోడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలి కదా, వస్తారా? బీజేపీ గవర్నమెంట్ కాదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. బీజేపీ ఇప్పుడు ఆయన 35-40 మంది ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. భరత్ గారు, మరి 30-40 మంది ఉన్నాక ఇంకెందుకు చేంజ్ అవుతుంది? చేంజ్ చేయరు కదా. చేంజ్ చేయాలని వాళ్ళకు ఉంది ఈయన పనితీరును బట్టి. ఎందుకంటే పనితీరే కాకుండా చంద్రబాబు నాయుడుతో ఉన్న లింక్స్, దానివల్ల వాళ్ళు చేంజ్ చేయాలని అనుకున్నారు. మన వాడు కాదు అని. రెడీయా రేవంత్ రెడ్డి బయటకు వస్తే? మీరు చూడండి, రేవంత్ రెడ్డి బయటికి రాడు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీసేసేంత దమ్ము అధిష్టానానికి లేదు. అధిష్టానం వీక్నెస్ ఎన్కరేజ్ చేసుకుంటాడు తప్ప మీ మీద భయంతో రేవంత్ రెడ్డి కూడా 40 మంది ఎమ్మెల్యేలు ఏం లేరండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోనే ఉంటారు. నేను చెప్తున్నదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అంత ఇండిపెండెంట్ గా పోయి గట్స్ వాళ్ళకు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది, ఒకవేళ మారుస్తా అనుకో, ఆయన మారుస్తా అంటే ముందే ప్రిపేర్ చేసి ఇంకెవరినో తయారు చేసి వాళ్ళని చేస్తాం అనగానే వాళ్ళు ఖతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటికి రారు. ఎందుకు వస్తారు చెప్పు? అంత ఈజీగా ఉండదు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, చేసుకుంటారు. యువతలు ఎవరు చాలా ఈక్వేషన్ అంటే నీకు 30 వాళ్ళు వేసుకున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డిని దించితే ఏంటి పరిస్థితి అనేది కూడా వాళ్ళు అంచనాలు వేసుకున్న తర్వాతనే ఇంకా దించొద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. సో రేవంత్ రెడ్డి బికమింగ్ స్ట్రాంగర్ అండ్ విత్ బీజేపీ సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది ఆయనకు. అంటే సపోర్ట్ అంటే బీజేపీ అఫీషియల్ గా సపోర్ట్ ఉండదు, కానీ ఆయన దించే ప్రయత్నం చేయరు. మరో షిండే గాడ ఇక్కడ షిండే అయితే సపోర్ట్ చేయాలి కదా, బీజేపీ సపోర్ట్ చేయడం రాదు కదా కేంద్రం. అంటే దించారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గుడ్ లుక్స్ లో ఉన్నాడు నరేంద్ర మోడీ గారికి. గుడ్ లుక్స్ లో ఉండడం కాంగ్రెస్ లో మైనస్ కదా? మైనస్ అనేది అశక్తులు కదా, వాళ్ళు చేయగలిగేది ఏంది? వాళ్ళకి కావాల్సింది రేవంత్ రెడ్డి గారు సమకూరుస్తారు కదా. ఓకే, విటమిన్ ఎమ్మా మీరు ఢిల్లీ పాలిటిక్స్ లో ఉన్నారు, ఇవన్నీ అడగద్దు.
తప్ప ఢిల్లీ అంటే politics లో నేను అనేది రాజశేఖర రెడ్డి నుంచి అక్కడ వరకు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కాంగ్రెస్ హైకమాండ్ కు బంగారు గని. అదే ఒకవేళ దించాల్సిన పరిస్థితి అంటే వాళ్ళు వేరే రాష్ట్రాలు లేరు పాప అధికారులు. ఇప్పుడు బీజేపీ అంటే 15 రాష్ట్రాల్లో అధికారులు ఉంది. డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళకు ఉన్నారు. ఒకవేళ ఏ పార్టీ తీసుకోదండి, టిఆర్ఎస్ తీసుకోదా? అందరు తీసుకుంటారు. మరి టిఆర్ఎస్ 1500 కోట్లు ఆస్తున్నాయి, తక్కువేం లేదు కదా. ఎవరైనా పాలిటిక్స్ లో ఇవి సహజం కదా. బీజేపీ రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఎట్లా ఇప్పుడు ఎన్నికలలో ఎలక్ట్రల్ బాండ్స్ వేరు, ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం వేరు. కాంగ్రెస్ ఎలక్ట్రానిక్ బాండ్స్ ట్రాన్స్పరెన్సీ కొరవ పెట్టిండ్రు దేశవ్యాప్తంగా. మరి ట్రాన్స్పరెన్సీ కొరవ పెట్టిందని తీసి పారేసిండ్రు. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం దానికి? ఏ పార్టీకి ఎవరెంత ఇస్తానని తెలవాలనే కదా పెట్టింది. సో మంత్రివర్గ విస్తరణ ప్రకాష్ గారు సాఫీగా జరిగింది అనుకున్న దానికంటే. రెడ్డిలతో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే వాళ్ళని కొద్దిగా 1-2 రోజులలో వాళ్ళ కొన్ని ఆశలు పెడతారు కొంత. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంత్రి పదవితో నాకు ఒక మాట చెప్పండి, రెడ్డిలు మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నారా? ఇప్పట్లో అదేమి ఉండదండి. అంటే ఇప్పుడు యాజ్ ఏ కమ్యూనిటీగా మనం అట్లా అంచనా వేయకూడదు. బట్ ఈ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ విషయంలో మాత్రం ఇప్పుడు అందరికి మంత్రి పదవులు ఇవ్వాలంటే కష్టం. కమ్యూనిటీ వైజ్ ఇప్పుడు రైతు బంధు తోటి, రైతు బంధు కాదు రెడ్డి బంధు అన్నారు. కేసీఆర్ అవుట్ రైట్ గా నెగటివ్ చేయకుండా తేల్చుకున్నారు. కానీ మొన్న 2023కి వచ్చేసరికి మాత్రం 10 ఏళ్లు మాకు అధికారం లేదు అని చెప్పి రెడ్డిస్ అంతా ఏకమైనారు. అందుకని మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ అవుట్ రైట్ కొట్టింది కదా, రెడ్డి డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్. అసంతృప్తి వచ్చింది. బట్ ఇప్పుడు అప్పుడే ఎలక్షన్ల ముందు ఇవన్నీ మనం పోలరైజేషన్ జరుగుతుంది. ఏ నాయకుడైనా ఏ రాజకీయ వ్యక్తి అయినా ఎన్నికల ముందే తన చిరునామాను ఒకసారి సరి చూసుకుంటాడు, కరెక్ట్ గా ఉన్నామా మారుదామా అని. కాబట్టి ఇప్పుడు ఇంత ఎర్లీగా ఏ రెడ్డి కూడా కాంగ్రెస్ వదిలిపెట్టాడు. ఎలక్షన్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది, అది పెద్దగా పట్టించుకోరండి. అది స్థానికంగా వాళ్ళ అక్కడున్న ప్రాబల్యాన్ని బట్టి ఉంటది. కానీ అక్కడ కాంగ్రెస్ అనుబంధం అని రెడ్డిలు అట్లేం ఉండరు. అక్కడ ఎవరు బలంగా ఉన్నారు, పార్టీ సపోర్ట్ తో తక్కువ ఉంటుంది, ఇండివిజువల్ గా ఎక్కువ ఉంటుంది. గుర్తున్నా కూడా పార్టీ కంటే కూడా వ్యక్తికే ప్రాధాన్యత ఉంటుంది. కేసీఆర్ రెడ్లకు ఎప్పుడు కూడా అంటే కొంచెం భయపడతాడు అంటారు. రెడ్డిల్ని కాకుండా ఎప్పుడు రెడ్డిని పక్కన పెట్టుకుంటారు. ప్లస్ 6 రెడ్డిల్ని కేబినెట్ లో పెట్టుకున్నారు లాస్ట్, కాంగ్రెస్ కంటే ఎక్కువ. అంటే ప్రగతి భవన్ లో కూడా రెడ్లే కదా ఉన్నది, కేబినెట్ లోనే కాదు కదా. ప్రగతి భవన్ లో పల్లా రాజేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన వాళ్లే పక్కకు ఉంటారు. షేర్ సుభాష్ రెడ్డి, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు పక్కన కంపల్సరీ రెడ్డి పక్కన పెట్టుకుంటారంటారు. భరత్ గారు, లా ఆఫ్ అట్రాక్షన్ అని మనకు వేణువు తెలుసు. అది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే మనం దేని గురించి ఎక్కువగా భయపడతామో అదే జరుగుతుంది, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కేసీఆర్ గారు రెడ్లకు భయపడ్డారు. దానివల్ల రెడ్లు ఆయన దించేశారు, ఈయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయ్యాడు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాయకులు మర్చిపోతారు. దేని గురించి ఎక్కువ భయపడతామో అదే జరుగుతుంది. ఓకే ఓకే. సో మొత్తానికి క్యాబినెట్ రీషఫల్ అయితే అయిపోయింది స్పందన. ఇక పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఈ 3 పోర్ట్ఫోలియోస్ 3 మంత్రులకి ఏ పోర్ట్ఫోలియోస్ ఇస్తారు, పాత మంత్రుల శాఖలు మారుస్తారా, కొత్త యాడ్ చేస్తారా అన్నదైతే ఖచ్చితంగా చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం మీద హరీష్ రావు ఇవాళ